హాయ్ గైస్, దిస్ ఈజ్ రియాలిటీ రాజ్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. సో ఆయన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం సార్. సో మీరు ఎలాంటి బర్త్డేలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ సేవలు కూడా చాలామందికి అవసరం కూడా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి కూడా మీ సేవలు చాలా అవసరం ఉంది. సో ఇంక లైక్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాం. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీవియస్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. యాజ్ ఏ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. సో ఆయన నుంచి ఏమైనా నేర్చుకోవాలా, నేర్చుకోవాల్సి వస్తే ఏమి నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి డిఫరెన్స్. సో ఇంతకుముందు ఏంటంటే ఆయన సెలెక్టెడ్ మూవీసే చేసేవాళ్ళు. రెండోది ఏంటంటే అందరికీ అందుబాటులో అనేది ఉండేవాళ్ళు కాదు. చాలామంది ఫ్యాన్స్ కలవాలి కలవాలి అని చెప్పి. సో ఇప్పుడు అట్లా ఏం కాదు. సినిమా షూటింగ్లో కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి మరీ అంతగా ఏమీ లేవు. ఎవరైనా ఫ్యాన్స్ వచ్చినా కూడా ఇప్పుడు కలిసే ఛాన్స్ కూడా ఉంది. ప్రీవియస్ అలా లేదు. ఆయన్ని కలవాలంటే అదొక పెద్ద కలగా ఉండేది. రెండవది ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే మూవీస్ కూడా చేస్తున్నారు. సో వకీల్ సాబ్ లాంటి మూవీస్. సో కమింగ్ టు పొలిటికల్గా ప్రీవియస్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. 2014 ఎలక్షన్స్కి ముందు ఆయన పార్టీ స్థాపించారు. ఆయన స్థాపించిన కాడి నుంచి అడుగడుగున ఆయనకి పరాజయమే. ప్రతి ఒక్కరూ ఆయన తిట్టడమే. నువ్వు రాజకీయాలకు పనికిరావు, నీకు రాజకీయాలు అనవసరం, నీకు రాజకీయాలు చేయడం చేత కాదు. ఇట్లా 2014 ఎలక్షన్స్కి ముందు సరే నువ్వు పార్టీ పెట్టావు. పార్టీ పెట్టినప్పుడు నువ్వు డైరెక్ట్గా ఎలక్షన్స్లో పాల్గొనకుండా టీడీపీకి సపోర్ట్ చేశావని చెప్పి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అనడానికి కూడా పనికిరాని వ్యక్తులు కూడా ఆయన అన్నారు. ఆయన స్థాయికి సరిపడని వ్యక్తులు కూడా ఆయన విమర్శించారు. సరే 2019లో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. సో ఆయన ఓడిపోయినా కూడా ఆయన నిరాశ పడకుండా, సో ఆ ఓడిపోయిన అనే ఆలోచన నుండి తొందరగా బయటకు వచ్చి మళ్ళీ పాలిటిక్స్లో రెగ్యులర్గా చురుగ్గా పాల్గొన్నారు. 2 చోట్ల ఓడిపోయి అసలు ఇంక రాజకీయాలు అవసరమా, రాజకీయాలు చేయాలంటే డబ్బు పంచాలి, క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడాలి, మందు పంచాలి, ఒకళ్ళని తొక్కాలి, ఇట్లా చాలా రకాలుగా మాట్లాడారు. సో ఇవన్నీ నీకు చేత కాదు, నీకు అవసరమా అని ఆయన ఫస్ట్ కాడి నుంచి అంటానే ఉన్నారు. రాజకీయాలు చేయాలంటే డబ్బు మందు పంచడమే కాదు, నా స్ట్రాటజీ వేరే ఉంది, నా వ్యూ వేరే ఉంది, నా సక్సెస్ పాయింట్కి సంబంధించిన ఆలోచనలు వేరేగా ఉన్నాయని ఎవరు నమ్మల. ఇన్ఫ్యాక్ట్ తనకు దగ్గరగా ఉన్న తన మిత్రులు కూడా నమ్మల. కొన్నిసార్లు తన సొంత వాళ్ళు కూడా నిలబడాల. అట్లా 2014 నుంచి 2024 దాకా దగ్గరగా 10 నుంచి 11 సంవత్సరాలు ఆయనకి అడుగడుగునే ఫెయిల్యూరే. ఆయన అనడానికి కూడా పనికిరాని వ్యక్తులు కూడా ఆయన అంటా ఉన్నారు. కట్ చేస్తే 2024లో ఆయన ఎన్ని చోట్ల నిలబడితే అన్ని చోట్ల గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ దేశ ప్రధానిని బలపరిచే అంత స్థాయి ఈయనకుంది. పైన మోడీ గారు వచ్చారంటే కూటమి తాలూకు ప్రభావం చాలా ఉంది. దాంట్లో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా చాలా ఉంది. ఒక మీటింగ్లో మోదీ గారే సాక్షాత్తు అన్నారు, ఏమని, పవన్ నువ్వు పవన్ కాదు, ఒక పెద్ద తుఫాన్ అని. అంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి చరిత్రలో ఎక్కడా ఓడిపోవాలి. అదేవిధంగా పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడు. ఇది కూడా చరిత్రలో ఎక్కడా లేదు. అంటే పాలిటిక్స్లో 0 స్థాయి నుంచి ఒక ప్రధాన్ని బలపరిచే అంత స్థాయికి ఎదిగాడంటే ఆయన క్యాపబిలిటీ ఏంటో అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆయన గెలిచినా కూడా ఎక్కడా పొగరగా మాట్లాడడం కానీ, సో రిమైనింగ్ పార్టీ వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ, వాళ్ళ కార్యకర్తలను కూడా ఏమి చేయొద్దని చెప్పి
పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక సందేశం ఇచ్చారు. సో ప్రీవియస్ జరిగిందంతా ఎలక్షన్లో ఒక పార్టే, దాన్ని మైండ్లోకి తీసుకోమాకండి అని చెప్పన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈయనున్న ప్లేస్లో వేరే ఎవరున్నా సరే భూమి మీద ఆగేవాళ్ళు కాదు, కాళ్ళు రగరేసేవాళ్ళు. నేను తోపు, నేను అది ఇది అన్ని కష్టాలు పడ్డా, మొత్తానికి గెలిచా, నేనంటే ఏంటో చూపెడతాను. అదేం లేదు. తన వర్క్లో తను బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఏం చేయాలి, వాళ్ళకి ఏమేమి పథకాలు ఇవ్వాలి అన్న వర్క్లో ఆయన బిజీ అయిపోయారు. సో ఇన్ఫ్యాక్ట్ అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది అందరూ అంటారు ఎలక్షన్స్ అయిపోయినాయి గెలిచారు, సో ఇది ఒక స్ట్రాటజీ, ఏమో కామ్గా ఉండు అని చెప్పి చాలామంది అన్నారు. బట్ అది కాదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్లాపులు వచ్చింది, ఇది అందరికీ తెలిసిన విషయం. సో గబ్బర్ సింగ్ హిట్ కొట్టిన తర్వాత హరీష్ శంకర్, అన్న మనం హిట్ కొట్టాం, పెద్ద ఫంక్షన్ చేద్దాం, మనం అంటే ఏంటో చూపెడదాం, స్టేజ్ మీద మాట్లాడదాం అంటే పవన్ కళ్యాణ్ గారు, వద్దు హరీష్, మనం సక్సెస్ కొట్టాము, మన ఫ్యాన్స్కి సో ఏదైతే మనం సక్సెస్ ఇవ్వాలనుకున్నాం అది ఇచ్చాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం, ఇక అంతే. ఎందుకన్నా అలా అన్నావు అని హరీష్ శంకర్ అంటే, మనం సక్సెస్ కొట్టినప్పుడు మనలో ఇంకోడు ఉంటాడు, వాడేమంటాడు, లేచి మాట్లాడు, కాళ్ళు రగరై. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారు. సో ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్యాన్స్కి ఏది కావాలో అది ఇచ్చేసాం, దట్స్ ఇట్ అని చెప్పి అన్నారు. సో ఎప్పటి నుంచో సో ఈ బిహేవియర్ అనేది ఆయనకి చిన్నప్పటి నుంచే ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఈ బిహేవియర్. రెండోది, ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన కూడా ఎప్పటి నుంచో ఉంది. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఆయన అకౌంట్లో 1,40,00,000 1,50,00,000 ఉంటే సో ₹1,00,00,000 కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి విరాళంగా ఇచ్చేశారు. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా త్రివిక్రమ్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు. అక్కడున్న మేనేజర్ గారు వీళ్ళంతా భయపడ్డారంట. సో ఆ మేనేజర్ గారు త్రివిక్రమ్ గారితో అన్నారంట, సార్ ఆ అకౌంట్స్ అన్ని చూసుకునేది నేనే, 1,40,00,000 కోటిలో ఇచ్చేశారు, నెక్స్ట్ మంత్ వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి కూడా లేదు అని చెప్పి. అంటే అప్పటి నుంచే ఈయనకి సమాజం పట్ల ఒక ఆసక్తి, సేవ చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంది. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు, బట్ ఆయనకి ఏంటంటే కుదరలేదు, సో ఫెయిల్ అయ్యారు, అగైన్ బ్యాక్ టు మూవీస్కి వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా తమ్ముడు పరంగా ఇంకోటి రారు. పవన్ కళ్యాణ్ ముందోడు కాబట్టి, రెండోది ఆయనకి ప్రజలకు ఏదైనా చేయాలన్న సంకల్పం ఉంది కాబట్టి ఆయన గట్టిగా బలంగా నిర్ణయించుకున్నారు. ఫస్ట్ కాడి నుంచి ఆయన చెప్పేవన్నీ చాలామంది తేలిగ్గా తీసుకున్నారు. ఇదే ఉందలే, వాగుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, ఇలాగే తీసుకున్నాడు. బట్ ఆయన విజన్, ఆయన ఒక గెలిచే పద్ధతి, ఆయన శత్రువుల్ని ఎదుర్కొనే ఆ విధానం, సో ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫ్యామిలీని, ఆయన పర్సనల్ లైఫ్ను కూడా టార్గెట్ చేశారు. నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, ఇదంట అదంట. ఏనాడు ఎవరిని సో అట్లా అన్న వ్యక్తులకు, కుటుంబ సభ్యుల ఆడవాళ్ళని ఏనాడు ఏమన్నా, వాళ్ళ భార్యలను కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ గౌరవించారు. ఇంకోటి కూడా చెప్పాలంటే తన ఫ్యాన్స్ కూడా చెప్పారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఏమనమాకనే వద్దు అని. సో అంత ఉన్నతమైన స్వభావం గల వ్యక్తి. సో ఇది కదా, ఈ వెర్షన్ ఇలా ఉంది కదా. సో ఇదంతా మనందరికీ తెలిసింది, ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి మనందరికీ తెలిసింది అనమాట. సో వేరే వాళ్ళు ఏమన్నారంటే, అంటే ఈయనకి యాంటీగా ఉండేవాళ్ళు, ఈయనంటే నచ్చని వాళ్ళు, మరి పార్టీ పెట్టినప్పుడు ప్రజలకు సేవ చేయాల్సినప్పుడు నువ్వు రావచ్చు కదా, ఒకసారేమో వేరే పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చావు, ఒకసారేమో ఓడిపోయావు, వాళ్ళని తిట్టావు, మళ్ళీ ఇదంటే. రాజకీయాలంటే తప్పదు. హానెస్ట్గా ఉండే పర్సన్ ఎవరు రాజకీయాల్లో సక్సెస్ కాల 100%. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటాయి. సో ఆయన టార్గెట్ ఏంటి, గెలవడమా ఓడవడం పక్కన పెడితే ప్రజలకు సేవ చేయాలి. అంటే నార్మల్గా ఉండడం కంటే ప్రజలకు సేవ చేయాలంటే ఒక పదవిలో ఉంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇమీడియట్గానే పదవి రావాలంటే అవ్వదు. ఇంతవరకు రోజుల్లో అయ్యింది, ఎప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్న టైంలో అయ్యింది. సో ఇప్పుడైతే అవ్వదు. నందమూరి తారక రామారావు కూడా ఎంతో ఒక తెలుగు జాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. ఆయన కష్టపడే విధానం కానీ సో అదంతా అప్పుడు కుదిరింది. ఇప్పుడు పరిస్థితులు వేరు.
సో దాని మూలంగా ఆయన తిడుతున్నారు. సో ఇట్లా అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అపజయాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. మనం ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు కాళ్ళు రగరేసి అది తోపు నేను ఇది తోపు అన్నీ కాదు. సక్సెస్ వచ్చింది మన వేలో మనం వెళ్ళిపోవడం. లేదు అపజయం వచ్చింది, మనం ఏం చేయాలి, దాని నుంచి రెక్టిఫై చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏమనుకున్నారు, నాకు వాళ్ళంతా ఒక మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు వేలల్లో వస్తారు, కానీ వాళ్ళంతా ఓటేసారు. ఆయన రియలైజేషన్ అయ్యారు. సో నెక్స్ట్ ఏం చేశాడు, గ్రామాల్లో ఆయనకి జీరో క్యాడర్ వన్స్ అపాన్ టైం. ఇప్పుడు కింద స్థాయి నుంచి ఆయన రూపాయి పంచల, మద్యం పంచల, కానీ అన్ని చోట్ల గెలిచారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఒక ఇంపార్టెన్స్. సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, నేను చెప్పేదేం కాదు. బట్ ఏంటంటే ఆయన బర్త్డే సందర్భంగా ఒకసారి రిమెంబర్ చేసుకుందాం అని చెప్పాను. ఎనీహౌ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ డిప్యూటీ సీఎం గారు. మీరు అలాంటి బర్త్డేస్ మరీ జరుపుకోవాలని చెప్పి ప్రజలకు కూడా, సో మీ వంతు మీరు ఇంకా సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.